బెస్ట్ డొమైన్ ఏది ఇన్స్యూరెన్స్ తర్వాత? ఇన్స్యూరెన్స్ కాకుండా నేను నేర్చుకోవడానికి. ఇలా డొమైన్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంది. హ్మ్. ఆ రోజులు పోయినాయి. మా అప్పుడు డొమైన్ నేర్చుకుంటే ఉపయోగపడింది. ఇప్పుడు డొమైన్ అనేది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐటీ ఈజ్ ఆల్ అబౌట్ కోడింగ్ అంతే. ఇప్పుడు ఏఐ కూడా మీరు ఎటు పక్క నుంచి ఎటు పక్కకి వెళ్ళినా సరే కోడింగ్ టచ్ చేయాలి. సో మీరు ఒక పక్కన ప్లే రైట్ నేర్చుకుంటూ ఉండండి, ఇంకో పక్కన జెన్ఏఐ డెవలప్మెంట్ కూడా నేర్చుకుని జెన్ఏఐ వాడి ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ లో ఏవి ఆటోమేషన్ చేయొచ్చో అది థింక్ చేయండి. అంటే డోంట్ ట్రై యాజ్ ఎ జెన్ఏఐ డెవలపర్. ఇప్పుడు జెన్ఏఐ డెవలపర్ గా సడన్ గా మీరు వెళ్ళడం కష్టం నాకు కూడా తెలుసు. బట్ జెన్ఏఐ డెవలప్మెంట్ నేర్చుకుని దాన్ని టెస్టింగ్ అప్లై చేయండి. అప్పుడు మీరు కాగ్నిజెంట్ లో కూడా గ్రో అవుతారు. సో నా రికమెండేషన్ స్ట్రాంగ్ ప్లే రైట్, జెన్ఏఐ ఈ రెండు నేర్చుకోండి. ఈ రెండు చేస్తే మీరు ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ యూ కెన్ డూ సంథింగ్ అని ఆ కాన్ఫిడెన్స్ తో మీరు గ్రో అవుతారు. సో మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండదు, ఓన్లీ మాన్యువల్ వచ్చినా మీకు తెలుసు. సో మీ మనసు ఏం చెప్తా ఉంటుంది, నాకు మాన్యువల్ ఒకటే వచ్చు, మాన్యువల్ మీద ఎన్ని కాల్స్ వస్తాయి, వచ్చిన ప్యాకేజ్ అడగలేదు కదా, మీరు ఇచ్చినంత తీసుకోవాలి, డిమాండ్ చేయలేదు కదా. సో మీరు మాన్యువల్ లో కూడా జాబ్ కొట్టవచ్చు, బట్ ఎక్కడికి బెంగళూరులో ట్రై చేయాలి, హైదరాబాద్ లో కష్టం. ఓకే, సో ఆ మాన్యువల్ మీద డీప్ కి వెళ్లే బదులు ఆ ప్రాసెస్లు, డొమైన్లు, ఆఫీసులు దానికంటే ప్లే రైట్, జెన్ఏఐ నేర్చుకోండి. ఓకే, సో అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. నేను ఇంటర్నల్ గా కూడా ట్రై చేశాను, ఇట్లా ప్లే రైట్ కోచింగ్ తీసుకుంటున్నా అంటే ఇప్పుడు జనవరిలో మూవ్ చేస్తాను ప్లే రైట్. మీకు జెన్ఏఐ కూడా వచ్చని చెప్పండి, ఇంకా ప్రాజెక్ట్ వస్తాయి. సో మీ యూస్ కేసెస్ ఆటోమేట్ చేయండి. ఇప్పుడు మీరు టెస్టింగ్ లో ఏదో ఒకటి మీకు జెన్ఏఐ నేర్చుకున్నాక మీకు ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు జీరా జెఫర్ ఇంటిగ్రేషన్, లేకపోతే ఎక్కడో చోట మీకు అంటే బగ్ని ఇంకా దాన్ని అంటే ఏ యూస్ కేసెస్ ని థింక్ చేసి అవి మీరు ఆఫీస్ లో ప్రజెంట్ చేశారు అనుకోండి, సో మీకు ఆటోమేటిక్ గా జెన్ఏఐ టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఇక్కడ నేర్పిస్తారా సార్? నేర్పిస్తారు. కింద ఒకసారి 302 లో మాట్లాడండి. జెన్ఏఐ నేర్చుకోండి, ఫస్ట్ జెన్ఏఐ జాయిన్ అయిపోండి. ఓకే, కావాలంటే వీడియోస్ అయినా ఇవ్వమని చెప్పండి వాళ్ళు. అంటే ముందు మీకు టైం కూడా లేదంటే ఫాస్ట్ గా నేర్చుకోండి. ఇప్పుడు కోర్సు 100 రోజులు పడుతుంది. ఎన్రోల్ అయిపోయి లైవ్ క్లాస్ అటెండ్ అవుతూ వీడియో యాక్సెస్ కూడా తీసుకొని ఫాస్ట్ గా జెన్ఏఐ నేర్చుకుని డోంట్ ట్రై యాజ్ ఎ జెన్ఏఐ డెవలపర్. జెన్ఏఐ టెస్టర్ కూడా ట్రై చేయకండి. మీరు డెవలపర్ అవ్వద్దు, టెస్టర్ అవ్వద్దు. మీరు చేసే పనిలో జెన్ఏఐని అప్లై చేయండి. మీ క్లయింట్ కి, మీ మేనేజర్స్ కి ప్రజెంటేషన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ దే ఐడెంటిఫై యువర్ ఏ ఫార్వర్డ్ థింకింగ్ పర్సన్. అక్కడ నుంచి మీకు అవకాశం వస్తుంది. ప్లస్ ప్లే రైట్ కూడా ఇంకొకసారి నేర్చుకోండి.